ప్రెజెంట్ అయితే సోమనాథ్‌లో ఉన్నాం. నిన్న ఈవినింగ్ వచ్చాను. అండ్ ఇదే మనం స్టే చేసిన రిసార్ట్ అయితే. వెనకాల చూస్తున్నాం కదా, అక్కడ మన రూమ్ ఉంది కింద. అండ్ ఇదంతా మనం బ్యాక్ లైక్ ఫ్రీ టైంలో స్పెండ్ చేసే ఏరియా అన్నమాట. గార్డెన్ ఉంది. మొత్తం అంతా టెంకాయ చెట్లు ఉన్నాయి. లైక్ ఇదంతా తోట అనుకుంటా ఎవరిదో. తోట మధ్యలో ఇది చిన్నది కట్టినట్టున్నాడు హోటల్. రూమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ సపరేట్ 2 డౌన్స్ టైప్ ఉన్నాయి దీంట్లో. అండ్ సపరేట్ టెంపుల్ కూడా ఉంది. గుజరాత్‌లో నాకు ఏమనిపించిందంటే ఎక్కడికి పోయినా టెంపుల్స్ ఉన్నాయి. ఎక్కడికి పోయినా వెజిటేరియన్ ఫుడ్ సూపర్ దొరుకుతది. ఇది మాత్రం పక్కా. సౌత్ ఇండియన్స్ అయితే లైక్ ఆల్మోస్ట్ సిమిలర్ ఉంది టేస్ట్ వెజ్‌లో. ఇంకా స్విమ్మింగ్ పూల్ ఉంది. దిగుదామని చూస్తున్నా ఎర్లీ మార్నింగ్. నాకు స్విమ్మింగ్ పూల్ అంటే అదే స్విమ్మింగ్ పూల్‌లోకి దిగడం ఇష్టం అన్నమాట. వాటర్ సాల్టీగా ఉన్నాయో లేదో చూడాలి. చూసి దిగుతాను. ఈ స్విమ్మింగ్ పూల్ రిసార్ట్ నుంచి బయటకు వచ్చినాం. మన కార్ ఇక్కడే పార్క్ చేసి ఉండింది. ఇంకా ఇదే మన హిరాన్ రివర్ అయితే. చూడండి. ద్వారకేష్ ఫార్మ్ అండ్ రిసార్ట్ ఇది మనం ఉన్నది ప్లేస్. బ్యాక్ సైడ్ చూసుకున్నాను కదా, బ్యూటిఫుల్ హిరన్ రివర్ ఉంది. అండ్ సన్ రైజ్ అయిపోయింది ఎప్పుడో. నేను ఇందాకే లెగ్సాం పడుకొని. నిన్న కూడా ఎక్కువసేపు తిరిగి లైక్ బాడీ ఫుల్ డిహైడ్రేట్ అయిపోయింది. ఎండకు తిరిగాం కదా అన్ని చోట్ల. టెంపుల్స్ లో కూడా వేడి మామూలుగా లేదు. ద్వారకధీష్ టెంపుల్ అయితే కాలు కాలినంత వేడైపోయింది. మొత్తం అంతా స్టోనే కాబట్టి చాలా వేడి ఉండింది. మీరు చూస్తే ఏదో లైక్ మనం ఉన్న ప్లేస్ ఒక రిమోట్ ప్లేస్ లాగా ఉంది. మొత్తాన్ని టెంకాయ చెట్లు, మన ఫామ్ ఇటు ఉంది. బ్యాక్ అంతా లైక్ హిరన్ రివర్. ఫ్లో కూడా చాలా ఎక్కువే ఉంది హిరన్ రివర్ లో. చలో మనం అయితే కాసేపు స్విమ్మింగ్ పూల్ ఆడుకుందాం ఫస్ట్ అయితే. మళ్ళా స్టార్ట్ అయిపోవాలి ఈరోజు. ఇక్కడ నుంచి వడోదర వెళ్ళాలి. ఆల్మోస్ట్ 500 కిలోమీటర్స్. ఈవినింగ్ అంతా వెళ్తే నైట్ ట్రైన్ ఉంది. ట్రైన్ కి ఇది పుష్ లో పెట్టాం. అది అవ్వకపోతే ఇంకా అప్పటికప్పుడు ఫ్లైట్ అనుకుంటున్నాం. ఎందుకంటే రేపు ఆఫీస్ ఉన్నాయి మళ్ళా. పూల్లో నుంచి ఇప్పుడే బయటకు వచ్చిన. ఇంకా ఎక్కువసేపు ఏం లేదు. జస్ట్ ఒక 10 మినిట్స్ స్విమ్మింగ్ చేసిన అంతే. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఎక్కువసేపు నీళ్ళలో ఉండడం ఎందుకులని మళ్ళీ ఇంకొకసారి హెడ్ బాత్ కూడా చేయాలి. ఫస్ట్ అయితే స్నానం చేద్దాం. తర్వాత బ్రేక్ఫాస్ట్ ఇక్కడే చేద్దామని చెప్పాను. ఎందుకంటే పరోటా అవి ఇవి చేస్తామన్నాడు. ఇంక్లూడెడ్ ఏం లేదు మన దాంతో. మనం పే చేయడమే. ఇక్కడే తినేసి ఒకేసారి స్టార్ట్ అయిపోదాం డైరెక్ట్ టెంపుల్. ఫ్రెష్ ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే వచ్చినాం. బ్రేక్ఫాస్ట్ లో మనకి ఆలు పరాటా, కర్డ్, ఇంకా పికిల్స్ ఉన్నాయి. లాగిన్ చేయాలి. ఇక్కడ ఫోటోలు దిగుతూ ఇంకా ఫోటోలు అయిపోగానే చెక్అవుట్ అని చెప్పాం. అయితే అక్కడ హోటల్లో మేనేజ్ చేసి ఆయన ఉంటాడు కదా, ఆయన ఏమన్నాడంటే ఇక్కడ ఎందుకు దిగుతున్నారు ఫోటోలు, ఇటు సైడ్ చూడకుండా వెళ్తున్నారు అంటే 850 years ఓల్డ్ టెంపుల్ ఉంది ఇక్కడ, అలా వెళ్ళిపోతున్నారు ఏంది అన్నాడు. మళ్ళీ ఎక్కిన కార్లోకి ఎక్కిన వాళ్ళందరినీ దింపాం. వాళ్ళు వెనకలు వస్తున్నారు, నేను ముందే వెళ్తున్నా. అసలు చాలా పీస్ఫుల్ ఉంది ప్లేస్. వస్తున్నాయి కదా మీరు అక్కడ దూరంలో చూస్తే రాక్ లాగా కనపడుతుంది కదా, అదే టెంపుల్. వెళ్దాం మనం అయితే. బ్యాక్ ఉంది కదా 850 years ఓల్డ్ సన్ టెంపుల్ అనమాట. మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది. ఇక్కడ ఒక చిన్న ఇన్స్క్రిప్షన్ ఏదో పెట్టారు. అక్కడ 1350 AD లో డెడికేటెడ్ టు ప్రైమల్ ఎనర్జీ అండ్ సన్ టెంపుల్ అది అని ఉంది. అక్కడ కృష్ణుడి విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ అన్ని పీకి పక్కన పెట్టేశారు. అంటే అదే ఏమన్నా మన దండయాత్రలు అవి జరిగినప్పుడు డెమాలిష్ చేశారేమో. ఇక్కడ కూడా చాలా విగ్రహాలు ఉన్నాయి. మొత్తం అన్ని ఆల్మోస్ట్ డ్యామేజ్డ్ స్టేజ్ లోనే ఉన్నాయి బయట ఉన్నవన్నీ. గుడి లోపల కూడా గుడి కండిషన్ కూడా అంతే ఉంది. లైక్ మొత్తం డ్యామేజ్ అయిపోయి ఉంది. మీరు క్లియర్ గా చూస్తే గుడి అంతా డ్యామేజ్ అయిపోయింది. లోపలికి వెళ్దాం. అంటే అప్పట్లో ఆర్కిటెక్చర్ ఇంకా ఉంది అందులో, కాకపోతే అప్పట్లాగా లేదు. అంటే లైక్ కండిషన్ లో లేదంటే చూడండి. ఆల్మోస్ట్ ఇంకా 90% డ్యామేజ్డ్ స్టేజ్ లోనే ఉంది. ఇది 90% డ్యామేజ్ స్టేజ్ లో ఉన్న చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇది ఎంత బాగా చెక్కారు చూడండి ఎంట్రన్స్ గేట్ మీద. ఇంకెవరు లేరని మన గోకులు ఫోటోలు దిగుతున్నారు. క్లియర్గా చూడండి మీరు. ఆర్కిటెక్చర్ అయితే పైన సన్ టెంపుల్ కాబట్టి మేబీ రూఫ్ ఓపెన్లో ఉన్నట్టుంది. ఇక్కడ పైన ఆర్కిటెక్చర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నాకు విగ్రహాలు లేవని మొత్తం కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోయి ఉంది. గర్భగుడి అయితే క్లియర్గా అక్కడ సూర్యుడి విగ్రహం, అదే సూర్యుడికి చిహ్నంగా ఏదో బొమ్మేసి ఉంది అంతే, ఇంకేం లేవు. మొత్తం క్లియర్లీ డెమాలిష్డ్ టెంపుల్ అంతా. కార్ పెట్టేసి ఇంకా గుడి వైపు వెళ్తున్నాం. నాకు ఎదురుగానే ఉంది సోమనాథ్ టెంపుల్. ఇక్కడ దీని స్టోరీ చాలా లాంగ్ ఉంటది అనమాట. ఫస్ట్ వచ్చేసి ఈ టెంపుల్ ని సోమ్ అంటే మూన్ గాడ్ అంటారు కదా, అంటే మన చంద్రుడు కట్టించారంటారు. దాని తర్వాత మళ్ళీ ఈ టెంపుల్ రెనోవేషన్స్ అయితేనే వచ్చినాయి. ఒకసారి రావణుడు అంటే మళ్ళీ రీబిల్డ్ చేపించాడు, కృష్ణుడు రీబిల్డ్ చేపించాడు, తర్వాత భీముడు ఇట్లా రీబిల్డ్ చేపించాడు. అండ్ మొహమ్మద్ గజనీ వాడు 1025 AD లో టెంపుల్ ఎంత ఘోరంగా అంటే అంత ఘోరంగా డిస్ట్రాయ్ చేశాడు. అప్పుడు డిస్ట్రాయ్ అవ్వకముందు ఇక్కడ లెవిటేటింగ్ శివలింగం ఉండేది. అంటే గాల్లో తేలుతూ
మధ్యలో ఉన్న ఐరన్ శివలింగానికి పైన సీలింగ్ కింద ఉన్న మ్యాగ్నెట్స్ తో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల అది మధ్యలో తేలుతూ ఉండేది గాల్లో లింగము మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల. తర్వాత ఆల్మోస్ట్ గజనీ డిస్ట్రాయ్ చేసి వాడైతే 100 కోట్లు విలువ చేసే ఖజానా దొంగతనం చేశాడు ఇక్కడ నుంచి డిస్ట్రాయ్ చేసి. దాని తర్వాత మళ్ళీ ఇంకొక 11 ఇన్వైట్స్ జరిగాయి. మొత్తం అదే ఇన్వైట్ జరిగిన ప్రతిసారి ఎవరో ఒకరు దాన్ని టెంపుల్ రీబిల్డ్ చేస్తూనే వచ్చారు. అలా 12 ఇన్వైషన్స్ తట్టుకుంది టెంపుల్ అయితే. అండ్ జ్యోతిర్లింగాల్లో ఫస్ట్ జ్యోతిర్లింగంగా భావిస్తారు సోమనాథ్ ని. పూలు అవి ఇవి తీసేసుకున్నాం. ఇక్కడ ఇంకేం లేవు పూల కంటే కూడా. వెళ్దాం లోపలికి. షూస్ అన్ని ఇప్పేయాలి ఇక్కడే. ఫోన్స్ కూడా ఇక్కడే పెట్టేయాలేమో, పెట్టేసి పోదాం. బయటకి వచ్చినాం. 30 సెకండ్స్ నుంచి 1 మినిట్ లోపల గుళ్ళు అయితే దేవుణ్ణి మనం చూడొచ్చు బాగా. అండ్ ఇదే మన సర్దార్ వల్లభాయ్ పటేల్ కట్టించిన టెంపుల్ అనమాట. ఆయన విగ్రహం కూడా ఉంటుంది బయట. ఇందాక చెప్పినట్లు ఎన్నోసార్లు డిస్ట్రాయ్ చేస్తే స్వాతంత్రం వచ్చాక ఫైనల్లీ ఈ టెంపుల్ ని మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అయితే కట్టించారు. లోపల చాలా పీస్ఫుల్ ఉంటుంది. అండ్ ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోతారు మీరు. లోపల అంత బాగుంటది. డెఫినెట్లీ విజిట్ చేయండి. బ్యాక్ సైడ్ బీచ్ ఉంటుంది. ఇండియా ఇస్ నాట్ ఫర్ బిగినర్స్ అనేది ఎందుకే, బండికి ట్రాక్టర్ వేస్తాడు ఈయన. తినడానికి ఆగాం ఇప్పుడే. జస్ట్ ఇక్కడ ఆగంగానే అది చూసాం బండి. ఘాటి ఇంకా దబేలి అని. ఘాటి లోకల్ స్పెషల్, దబేలి ఎక్కడైనా దొరుకుతుంది. పావుతో చేస్తారంట. ఆర్డర్ చేసాం. కారణం ఆల్మోస్ట్ 150 కిలోమీటర్స్ కొట్టి వాళ్ళ 500 కిలోమీటర్స్ స్ట్రెచ్ మంది. ఇక్కడ నుంచి అంటే సోమనాథ్ టు వడోదర. భరత్ గారు ఒకటే తోలుతున్నాడు, సో ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇక్కడ కాసేపు ఆగాం. కంటిన్యూస్ గా కార్ తోలినా దానికి కూడా రెస్ట్ కావాలి కదా. ఘాటి అంటే ఇదే లోకల్ డిష్. శనగపిండి, దాన్ని శనగపిండితో చేసినట్టున్నాడు. బాగుంది. తిన్నాను కదా. గాడితో మిర్చి తింటుంటే డిఫరెంట్ ఫీల్ ఉంది. బాగుంది. ఇది లోకల్ డ్రింక్ అంటే ఫ్రూట్ బీర్ లాగా ఉంది. కోక్ లాగా కనపడుతుంది కానీ ఫ్రూట్ బీర్ టేస్ట్ వస్తుంది. ఫుడ్ అయితే సూపర్ ఉంది. స్నాక్స్ బాగా ఎంజాయ్ చేసాం. ఇంతకు ముందే రీచ్ అయ్యాం. బెలినో కారు రిటర్న్ చేసి మనం రెంట్కి తీసుకున్నాం. రైల్వే స్టేషన్కి వచ్చినాం. ఇంకా బయట కేతేశ్వర్ ఉంటే ఇక్కడ లోకల్లో స్వీట్స్ ట్రై చేద్దామని వచ్చినాం అనమాట. స్పెషల్స్ అన్ని తీసుకున్నాం. లైక్ ఇది వచ్చేసి మోహన్తాలు, బాసుంది, ఇంకా శ్రీఖండ్ కూడా ఆర్డర్ చేశాను. శ్రీఖండ్ లో చాలా టైప్స్ ఉన్నాయి అన్నాడు. శ్రీఖండ్ కొంచెం పోలేతామని రాజ్భోగ్ శ్రీఖండ్ అంటే అది ఆర్డర్ చేశాను. అది వచ్చాక ట్రై చేద్దాం. ఫస్ట్ అయితే ఇది మోహన్తాలు. ఇది వేసేద్దాం, ఎట్లుందో చూద్దాం. ఇందాకే తిన్నాను. ఇది లైక్ మన కోవా టైప్ ఉంది, బట్ ఇక్కడ స్పెషల్ అంట. కోవా టైప్ ఉందని చాలా బాగుంది, డిఫరెంట్. నాకే మోహన్తాలు, ఇదే మోహన్తాలు తినేసాం ఒక ప్లేట్ తీసుకొని. ఇది వచ్చేసి ఇక్కడ చెప్పా కదా శ్రీఖండ్, రాజ్భోగ్. ఇది వచ్చేసి బాసుంది అనమాట. కొంచెం రసగుల్లా టైపే ఉంది. ట్రై చేద్దాం. బాసుంది ఓకే ఓకే అనిపించింది నాకు. ఇది శ్రీఖండ్ ప్యూర్ పాలతో వేసినట్టు. అసలు స్పూన్కే వస్తలేదు. అది పట్టుకోండి, అసలు వస్తలేదు శ్రీఖండ్. తిన్న వాటిలో నాకు శ్రీఖండ్ మోహన్తాల్ నచ్చింది. ఇది సిమిలర్ టు రసగుల్లా లాగా ఉంది. చాలా బాగుంది శ్రీఖండ్ అయితే. ఎవరికైనా హాట్ తిన్నాక స్వీట్ తినాలనిపిస్తుంది. మనకి స్వీట్ తిన్నాక హాట్ తినాలనిపించి దోక్లా ఆర్డర్ చేశారనమాట. మరి ఏందో అందిస్తున్నాడు. నైట్ డిన్నరే అంటే 50 రూపీస్కి ఆర్డర్ ఇస్తాను. ఆయన ఇచ్చాడు. ఇది యాక్చువల్లీ మేము వచ్చిన రెస్టారెంట్ ఏంటంటే కేతేశ్వర్ అని. జస్ట్ మీకు రైల్వే స్టేషన్ ఎంట్రీకే ఉంటుంది. చాలా బాగుంది. ఇక్కడ బై ఎక్స్పూన్ ఏదైనా ఇట్లా ట్రై చేద్దాం. వీటి దగ్గర అన్ని తిన్నవన్నీ బాగున్నాయి. అంటే లైక్ స్వీట్స్ ఏవి మాకు బ్యాడ్ అనిపించలేదు. కాకపోతే అది బాసుంది లైక్ ఆల్రెడీ తిన్నట్టే అనిపించింది. మిగతా కొంచెం డిఫరెంట్ అనిపించింది నాకు టేస్ట్. దోకలో కూడా బాగానే ఉంది. ఈ చట్నీ డిఫరెంట్ ఉంది, పుదీనా చట్నీ అది. కానీ దోకలో ఎంత ఇస్తాడు అనుకోలేదు నేను, చాలా ఎక్కువ ఇచ్చాడు. ఫైనల్ అయితే ఇంకా స్టేషన్ లోపలికి వచ్చినాం, అన్ని తినేసి. ఇంకా గుజరాత్ ట్రిప్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది మంది. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బై బై.